కంబోడియా అడవుల్లో ఒక పిరమిడ్ దాగి ఉందని నేను మీకు చెప్తే, ఒకవేళ మీరు దాని గురించి ఇంతకుముందు ఎప్పుడు వినకపోతే ఏం జరుగుతుంది? దీనిని బ్యాఫువాన్ పిరమిడ్ అని పిలుస్తారు. అండ్ ఇది ఏఐ కాదు, ఇది యాక్చువల్ ఏరియల్ వ్యూ. అలాగే మీరు చెట్లతో చుట్టుముట్టబడిన పిరమిడ్ను చూడవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది దీనికంటే చాలా పెద్ద విషయం. ఈ పిరమిడ్లో ఒక భారీ మనిషిలాంటి ఆకారం నిద్రపోతోంది. ఆ జైంట్ ట్రోల్ మీకు కనిపిస్తుందా? చూస్తున్నారా? ఆయన కళ్ళను నేను ఓపెన్ చేస్తాను. అప్పుడు మీరు ఆయన ముఖాన్ని క్లియర్గా చూడగలరు. ఇప్పుడు కళ్ళు, ముక్కు, నోరుతో ఆయన ముఖం ఇలా కనిపిస్తుందా? ఇది ఏన్షియంట్ నార్స్ టెక్స్ట్లో చెప్పిన జోటన్ అనే మెగాట్రోలా? అతను లేచి మన మీద వినాశనం సృష్టించబోతున్నాడా? లేదా ఇది లోతైన నిద్రలో ఉన్న ఒక జైంట్ మడ్ఫాజిలా? ఎందుకంటే అతని మొత్తం శరీరం కూడా కనిపిస్తుంది. అతని కాళ్ళు పిరమిడ్ మరో చివర ఉన్నాయి. కానీ ముందు ఒక విషయం, ఇది నిజంగా ఒక భారీ విగ్రహమా? లేదు, నేను పెరైడోలియా అనే భావన వల్ల ఇలా చూస్తున్నానా? మరి పెరైడోలియా అంటే ఏమిటి? మనం చూస్తున్న వాటిలో ముఖం లేదా ఏదైనా ప్యాటర్న్ కనిపించేటట్లు అనిపించడం ఒక సైకాలజికల్ టెండెన్సీ. దాన్నే పెరైడోలియా అంటారు. మార్స్ మీద ఉన్న ఫేస్ గురించి మీకు తెలుసా? అవును, ఇది నిజమైన చిత్రం. 1976లో నాసా యొక్క వైకింగ్ 1 ఆర్బిటర్ తీసిన ఫోటో. ఇది మార్షల్ సాయిల్ మీద ఒక ముఖం ఉన్నట్టే కనిపిస్తుంది కదా. సైంటిస్ట్ దీన్ని పెరైడోలియా అంటారు. ఇది సహజంగా ఏర్పడిన ఆకారం అంటారు. కానీ మనుషులకు ముఖం కనిపించేటట్లు అనిపించే టెండెన్సీ ఉంటుంది. నాకైతే డాలర్ బిల్ మీద ఉన్న హిడెన్ డిమోన్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చెప్పేది యుఎస్ డాలర్ బిల్ కాదు, 1954లో ఇష్యూ చేసిన కెనేడియన్ డాలర్ బిల్. మీకు డెవిల్ ముఖం కనిపిస్తున్నదా? లేదు. ఇక్కడ జూమ్ చేసి చూడండి. ఆమె జుట్టులో డెవిల్ కనిపిస్తున్నాడు. మీరు 2 కళ్ళు, వంకర ముక్కు, ఒక ఈవిల్ గ్రీన్ కూడా చూడవచ్చు. ఇది ఒక్కరు ఇద్దరు కాదు, చాలా మంది గమనించారు. విషయం బయటకు వెళ్ళి అందరూ దాన్ని డెవిల్ ముఖంగా చూశారు. కెనడాలో పెద్ద కలాకలం జరిగింది. అందుకే గవర్నమెంట్ జుట్టును డార్క్ చేసి డెవిల్ ఆకారాన్ని తీసేశారు. 1967లో ఇష్యూ చేసిన ఈ నోట్లో మీరు చూడవచ్చు. మీరు ఇలా అనవచ్చు, ప్రజలు పిచ్చివాళ్ళ? ఒక ఫోటోలో డెవిల్ ముఖం ఎలా కనిపిస్తుంది? కానీ ఇది ఫోటో కాదు, ఇది ఎన్గ్రేవింగ్. అంటే చిన్న స్టీల్ టూల్స్ను యూజ్ చేసి చేతితో చేసిన ఆర్ట్ వర్క్. అంటే మాస్టర్ ఎన్గ్రేవర్ ఉద్దేశపూర్వకంగా కెనేడియన్ డాలర్ బిల్లో హిడెన్ మెసేజ్ పెట్టాడా? యుఎస్ డాలర్ బిల్లో హిడెన్ మెసేజెస్ ఉన్నట్లేనా? లేక 1950లో కెనడియన్స్కి మాస్ పెరైడోలియా జరిగిందా? సరే, కెనడా నుంచి కంబోడియాకి వెళ్దాం. ఇది నిజంగా ఒక జైంట్ స్టాచ్యువా? లేక నేను పెరైడోలియా అనుభవిస్తున్నానా? ఇదే ఆకారాన్ని ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తాను. ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు పిరమిడ్ పక్కకు వెళ్ళి 3D వ్యూలో ట్రోల్ని చూద్దాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది స్పష్టంగా ఒక ముఖమే కదా. ముఖాన్ని పోలి ఉన్న ఆకారాలు, అప్స్ అండ్ డౌన్స్ మీకు కనిపిస్తున్నాయా? నుదురు ఫ్లాట్గా ఉంది, కానీ కళ్ళను చూడండి. ఈ 2 చోట్ల అవి బయటకు ఉబ్బినట్లు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి కదా. ముక్కు స్పష్టంగా బయటకు ఉండేలా రూపొందించారు. మనిషి ముఖంలో ముక్కు ఎప్పుడు బయటకు ఎలా ఉంటుందో అలా. ముక్కు మరియు పెదవుల మధ్యలో ఉన్న డిప్రెషన్ని చూడండి. అలాగే పెదవులు మధ్యలో ఒక గీతతో స్పష్టంగా గుర్తించబడ్డాయి. మీరు అతని చెవి కూడా బయటకు కనిపిస్తున్నట్లు చూడవచ్చు. ఇది పెరైడోలియా కాదు. నిజానికి ఈ జైంట్ ఫిగర్ని వికీపీడియాలో రీక్లైనింగ్ బుద్ధ అని పేర్కొన్నారు. అందులో ఇలా ఉంది: పశ్చిమ వైపు 2వ అంతస్తులో 70 మీటర్ల పొడవైన రీక్లైనింగ్ బుద్ధ విగ్రహం నిర్మించబడింది. కానీ ఆర్కియాలజిస్టులు చెప్తున్న విషయం చాలా షాకింగ్గా ఉంది. వాళ్ళ ప్రకారం ఈ జైంట్ ఫిగర్ మొదట్లో అస్సలు ఉండేదే కాదు. ఈ స్లీపింగ్ మడ్ఫాజిల్ ఒరిజినల్ బ్యాపువాన్ పిరమిడ్లో భాగం కాదు అని అంటున్నారు. ఎందుకని అంటున్నారో నేను చూపిస్తాను.
జాగ్రత్తగా చూడండి. ఈ ఏరియల్ వ్యూలో మీకు ఏదైనా తప్పుగా కనిపిస్తుందా? అవును, ఇది ఒక మండలాల సైమెటిక్ ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్లా కనిపిస్తుంది. కానీ ఆర్కిటెక్చర్లో ఏదైనా గ్లిచ్ కనిపిస్తుందా? ఫస్ట్ లెవెల్లో పిరమిడ్ వాల్స్ని చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఒక వాల్ ఈ వైపు, ఇంకొకటి, మూడో వాల్ ఇక్కడ, నాలుగోది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు సెకండ్ లెవెల్ చూద్దాం. ఇక్కడ ఒక వాల్, ఇంకొకటి ఇక్కడ, మూడోది ఇక్కడ, నాలుగోది ఇక్కడ కదా. కానీ ఇదేంటి, ఈ ఒక్క వైపునే ఎక్స్ట్రా స్టోన్స్ వేసినట్లు కనిపిస్తున్నాయి కదా, మిగతా వైపులలో అవి కనిపించడం లేదు కదా. ఇప్పుడు గ్రౌండ్ వ్యూని చూపిస్తాను. జైంట్ ఈ వైపున నిద్రపోతున్నట్లు ఉంది. కానీ నేను ఈ సైడ్కి నడిచి వస్తే ఇక్కడ ఏమీ లేదు. ఈ వైపు కేవలం పిరమిడ్ వాల్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా రెండు సైడ్స్ కూడా ఇలానే ఉన్నాయి. అందుకే ఆర్కియాలజిస్టులు ఈ జైంట్ ఫిగర్ని ఒరిజినల్ కన్స్ట్రక్షన్ తర్వాత చాలా ఏళ్ల తర్వాత యాడ్ చేశారని చెప్తున్నారు. కానీ ఇంత మెసివ్ స్టోన్ స్టాచ్యూని తర్వాత కాలంలో ఎందుకు యాడ్ చేశారు? ఆర్కియాలజిస్టులు ఒక సీరియస్ క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రకారం బ్యాప్వాన్ పిరమిడ్ మొదట హిందూ ఆలయంగా నిర్మించబడింది. కానీ ఏళ్ల తర్వాత బుద్ధిస్ట్ ఈ ప్లేస్ని టేక్ ఓవర్ చేసి దీనిని బుద్ధిస్ట్ ఆలయంగా మార్చాలని ప్రయత్నించారని అంటున్నారు. అందుకే స్లీపింగ్ బుద్ధాని యాడ్ చేశారు. ఇది బుద్ధిస్టు ఆలయమని ప్రజలను నమ్మించడానికి అని అంటున్నారు. నేను ఈ థియరీతో అగ్రి కావడం లేదు. ముఖ్యంగా ఇంత పెద్ద స్కేల్లో బుద్ధిస్ట్ మోసం చేస్తారని నేను నమ్మడం లేదు. ఈ మెస్సివ్ స్టాచ్యూ ఒక వ్యక్తి నిర్మించలేడు. అలాగే పెద్ద సంఖ్యలో బౌద్ధ సన్యాసులు కలిసి ఇతరులను మోసం చేయడానికి కుట్ర చేస్తారని కూడా నేను నమ్మడం లేదు. రెండవ విషయం ఏంటంటే, ఇంత పెద్ద జైంట్ ఫిగర్ని తర్వాత కాలంలో యాడ్ చేయడం దాదాపు అసాధ్యం. మీకు ఒక ఐడియా రావడానికి చూపిస్తాను. మధ్యలో నిలబడిన నా సైజ్, అలాగే స్లీపింగ్ జైంట్ సైజ్ను చూడండి. ఈ ఫిగర్ 230 అడుగుల పొడవు ఉంది. 370 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో కూడిన ఒక జంబో జెట్ బోయింగ్ 747ను ఊహించుకోండి. ఈ స్లీపింగ్ జైంట్ పొడవు అంత ఉంటుంది. అంటే ఈ విగ్రహం పిరమిడ్ యొక్క అసలు నిర్మాణ సమయంలోనే నిర్మించబడిందని భావించాలి. అయితే ఈ దేవాలయాన్ని మొదట నిర్మించిన హిందువులు ఎందుకు ఒక మహా విశాలమైన శయన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే ఇది బుద్ధ భగవానుడు కాదు, ఇది విష్ణు భగవానుడు. ఇది క్లాసిక్ రీక్లైనింగ్ విష్ణు పోస్. ఈ హిందూ మూలాంశాన్ని హిందూ ఆలయంలో, కంబోడియన్ ఆలయంలో, భారతదేశపు ఆలయంలో, ఇంకా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మళ్ళీ చెక్కారు. అందుకే బ్యాప్వాన్ పిరమిడ్ వాల్స్ అంతా రామకృష్ణ లాంటి విష్ణు అవతారాలతో నిండి ఉన్నాయి. ఇది ఈ ఆలయంకి విష్ణు భగవానుడితో ఉన్న కనెక్షన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. ఇది విష్ణు భగవానుడు అని కన్ఫర్మ్ చేసే విషయం. ఈ రెండు దేవుళ్ళ మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి? స్లీపింగ్ బుద్ధ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, విష్ణు రైట్ సైడ్లో ఉన్నాడు. ఏదైనా విచిత్రంగా కనిపిస్తుందా? ఈ రెండు పురాతన విగ్రహాలను చూడండి. మళ్ళీ బుద్ధ భగవానుడు లెఫ్ట్లో, రీక్లైనింగ్ విష్ణు రైట్లో ఉన్నారు. అవును, బుద్ధుడిని దాదాపు ఎప్పుడూ కిరీటంతో చూపించరు. కానీ విష్ణువును సాధారణంగానే కిరీటంతోనే చూపిస్తారు. ఈ శిలా విగ్రహంలో కూడా కిరీటం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది మెయిన్ డిఫరెన్స్ కాదు. బుద్ధుడు మరియు విష్ణువు మధ్య ఇంకేదైనా తేడాను మీరు గమనించారా? విష్ణువు నాభి ప్రాంతం బుద్ధుడి కడుపుతో పోలిస్తే చాలా చాలా భిన్నంగా ఉంటుంది. బుద్ధుడి కడుపు ఎప్పుడు సాధారణంగా చూపిస్తారు. కానీ విష్ణువు నాభి భాగంలో ఏమి జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? అవును, ఇది మరో దేవుడైన బ్రహ్మదేవుడి జన్మస్థలం. బ్రహ్మదేవుడు ఈ సృష్టికి సృష్టికర్త. కానీ ఆయన విష్ణు యొక్క నాభి నుంచి బయటకు వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ నాభి ఒక పోర్టల్ లాంటిది, అంటే ఒక రహస్య ద్వారం లాంటిది. ఇక్కడ మనం చూస్తున్న నిర్మాణం కూడా అచ్చం అలానే ఉంది. ఈ భారీ విగ్రహానికి ఒకవైపు తల ఉంది, మరోవైపు కాలున్నాయి. కానీ మధ్యలో కడుపు భాగాన్ని ఓపెన్గా వదిలేశారు.
ఎందుకంటే అది బ్రహ్మదేవుడి పోర్టల్ అని భావిస్తున్నారు. అందుకే దాన్ని ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు మనం ఈ పోర్టల్ గుండా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలవబోతున్నాం. ఇప్పుడు ఈ పోర్టల్ గుండా పైకి ఎక్కుతుంటే మెట్లు ఇంకా ఇంకా ఎత్తుగా మారుతాయి. వృద్ధులు లేదా గర్భిణులు ఎక్కొదని వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. యువకులకే ఎక్కేటప్పుడు చాలా భయం వస్తుంది. ఇక్కడ ఈ స్థానికులు దిగేటప్పుడు ఎంత కష్టపడుతున్నారో చూడండి. పూర్వకాల నిర్మాణకర్తలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా పైకి వెళ్తే మెట్లు ఇంత ఎత్తుగా చేశారు? అసలు పైభాగంలో ఏముంది? ఒక పెద్ద సర్ప్రైజ్ చూసారా? అది ఎక్కడికి తీసుకుని పోని తలుపులా ఉంది. మరోవైపు పూర్తిగా ఖాళీగా ఉంది. అవును, పైభాగంలో ఈ విచిత్రమైన పిరమిడ్ నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ అక్కడ అసలు ఏముంది? కేవలం కొన్ని తలుపుల్లాంటి నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం ఓపెన్గా ఉంది. చూస్తే అది ఒక స్టార్ గేట్లా మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే పోర్టల్లా అనిపిస్తుంది. ఇది కాలాన్ని దాటించే గేట్వే అయి ఉండొచ్చా? ఇది మనల్ని బ్రహ్మదేవుడి లోకానికి తీసుకెళ్తుందా? మనము విష్ణువు నాభి గుండా వెళ్ళింది బ్రహ్మదేవుడి పోర్టల్ను చేరడానికేనా? పైకి ఎక్కని వారు మెట్లు చాలా ప్రమాదకరంగా ఎత్తుగా ఉంటాయి. పట్టుకోకుండా ఎవరు ఎక్కలేరు. ఇది ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందని స్పష్టంగా అనిపిస్తుంది. దాని మాటల్లో వివరించలేను. మీరు స్వయంగా అక్కడికి వెళ్ళి నిలబడితేనే ఆ అనుభూతి మీకు తెలుస్తుంది. కానీ ఈ పిరమిడ్ పైభాగంలో నిజంగా ఏముంది? పైనుంచి చూస్తే మధ్యలో ఒకే ఒక సెంటర్ పాయింట్ తప్ప ఇంకేమీ కనిపించదు. అది భూమి లోపలికి దారి తీసే రహస్య రంధ్రంలా ఉంది. ఈ రంధ్రం ఎంత లోతుగా వెళ్తుంది? మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సెంటర్ పాయింట్ మొత్తం కథనే మార్చేస్తుంది. ఇది ఈ పిరమిడ్ను ఒక యంత్రంగా, ఒక మండలంగా మారుస్తుంది. సాక్రెడ్ జియోమెట్రీ ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక నిర్మాణంగా మారుస్తుంది. అంటే ఈ పిరమిడ్ అంతా సాక్రెడ్ జియోమెట్రీకి సరిపోయేలా సీక్రెట్ ఎనర్జీ కేంద్రాలు దాగి ఉండాలి. పిరమిడ్ అంతా శక్తి కేంద్రాలా? నేను అలా ఎందుకు అంటున్నాను? దీన్ని గమనించండి. ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా కనిపిస్తున్నదా? సాధారణ రాళ్లతో చేసిన కార్నర్లా ఉంది కదా. కానీ పైనుంచి చూస్తే గ్రీన్ కలర్లో ఎల్ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒక్క మూల కాదు, 4 మూలల్లో కూడా మొక్కలు పెరిగేలా ప్రత్యేక ఖాళీలు ఉన్నాయి. ఈ కింద ఫ్లోర్ మొత్తం గట్టి రాయితో తయారైంది కదా. అయితే గట్టి రాయి మీద మొక్కలు ఎలా పెరుగుతాయి? పైభాగంలోని పిరమిడ్, ఆ పోర్టల్, అది సజీవంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఒక లివింగ్ పిరమిడ్లా పనిచేస్తుంది. అందుకే దాని మీద అంత మొక్కలు పెరుగుతున్నాయి. ఈ మొక్కలు పోషకాలు అసలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్గా అనిపించవచ్చు, లేదా ప్రకృతి పని అని అనుకోవచ్చు. కానీ కాదు. పాతకాలం వాళ్ళు దీన్ని జీవం నిలబడేలా వేర్వేరు పదార్థాలతో నిర్మించారు. అందుకే 1000 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ దీని మీద మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఇది మొత్తం రాళ్లతో చేసిందనే అనుకుంటున్నారు కదా. కానీ అది చెక్క కదా. అవును, కొన్ని ప్రత్యేకమైన చోట్ల చెక్క బ్లాక్స్ పెట్టారు. అలాగే ఎరుపు రంగులో కనిపించే లాటరైట్ బ్లాక్స్, ఇంకా శాండ్స్టోన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇక్కడి స్థానికులు ఇప్పటికీ ఈ పోర్టల్కి ప్రార్థనలు చేస్తారు. పోర్టల్ అంటే ఒక రహస్య ద్వారం. వాళ్ళ నమ్మకం ప్రకారం ఇది సజీవంగా ఉంది. మీరు ఏదైనా కోరుకుంటే, నిజంగా ప్రార్థిస్తే అది నెరవేరుస్తుందంట. మీరు మొక్కలపై కూర్చొని మీ యొక్క అంతరంగ కోరికను 3 సార్లు చెప్పాలి. అప్పుడు ఈ పోర్టల్ దాన్ని నెరవేరుస్తుందంట. కానీ ఈ రహస్య ద్వారం బదులుగా ఏమి కోరుకుంటుంది? మీ డబ్బా కాదు, రొట్టె గాని పండ్లు గాని కాదు. ఈ పోర్టల్కి కావాల్సింది రాళ్ళు. అవును, మీరు పుట్టిన చోటు నుంచి ఒక రాయి తీసుకొని వచ్చి ఈ రహస్య ద్వారం వద్ద సమర్పించాలి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏమి సమర్పిస్తున్నారు? రాళ్ళు. కంబోడియా కథల ప్రకారం బ్యాఫోన్ పిరమిడ్ సజీవంగా ఉందంట. ఇది ఈ రాళ్లను స్వీకరించి పెరుగుతుందంట.
కంబోడియా ప్రజల నమ్మకం ఏంటంటే బ్యాప్వాన్ పిరమిడ్ ఉన్న ఈ పవిత్ర ప్రదేశం ఒక ఆర్టిఫిషియల్ హీల్ అని అంటారా? ఇది ఒక ఫ్యాంటసీ మూవీలా అనిపిస్తుంది కదా, కానీ కంబోడియా అనేది ఫ్యాంటసీ నిజంగా మారిపోయే ప్రదేశం. వికీపీడియా కూడా చెప్తుంది బ్యాప్వాన్ ఆలయం నిజంగానే ఒక ఆర్టిఫిషియల్ హీల్ మీద నిర్మించబడిందని. ఇది ఎలా సాధ్యమైంది? పూర్వకాల నిర్మాణకర్తలు ఒక కొండను ఎలా సృష్టించారు? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో జూమ్అవుట్ చేస్తే ఈ సాక్రెడ్ జియోమెట్రీ మొత్తం ప్రాచీన నగరమంతా విస్తరించి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది 1000 ఏళ్ల క్రితం చేసిన ఆర్టిఫిషియల్ హిల్. కానీ దాని పక్కనే చూడండి, అది నీక్పియన్, ఒక ఆర్టిఫిషియల్ హైలాండ్. దీని గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. పురాతన కాలంలో కంబోడియాలో ఏం జరుగుతోంది? ఆర్టిఫిషియల్ హీల్, ఆర్టిఫిషియల్ ఐలాండ్. మనలో చాలా మందికి ఒక చిన్న బాత్రూమ్ కూడా కట్టడం కష్టమే. కానీ వారు 1000 ఏళ్ల క్రితం కొండలు, దీవులు నిర్మించారా? ఇవి నిజంగానే మనుషులు నిర్మించారా, లేక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీ ఉపయోగించారా? మళ్ళీ బ్యాప్వాన్ పిరమిడ్ పైకి జూమ్ చేద్దాం. పైభాగంలో ఉన్న ఆ 4 ఎల్ షేప్డ్ ఎనర్జీ సెంటర్స్ గుర్తున్నాయా? ఇంకా ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మరో స్థాయిలో 4 క్రాస్ షేప్డ్ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ 4 మూలల్లో ఇలాంటి క్రూసిఫార్మ్ నిర్మాణాలు ఎందుకు నిర్మించారు? ఈ నిర్మాణాల లోపల ఏముందో చూపిస్తాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆ వీడియోని మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పెట్టాను. సో ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ పెడెస్టల్స్లో ఏముందో చూడవచ్చు. ఈ 4 పెడెస్టల్స్ హీలింగ్ సెంటర్స్గా పనిచేసేవి. కానీ జాగ్రత్తగా చూడండి, ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయా? కాదు, అస్సలు కాదు. ప్రతి పెడెస్టల్ వేరువేరుగా నేలల్లో నిలబడి ఉంది. చుట్టూ పచ్చి గడ్డి ఉంది. వాటి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు కదా? తప్పు. ఇది కనిపిస్తుందా? 3 డాటెడ్ లైన్స్ ఈ పెడెస్టల్ నుంచి ఆ పెడెస్టల్ వరకు వెళ్తున్నాయి. మళ్ళీ ఈ వైపున కూడా 3 డాట్స్ ఈ ఎనర్జీ సెంటర్ని ఆ ఎనర్జీ సెంటర్తో కలుపుతున్నాయి. ఇది పిరమిడ్ డిజైన్లో, సైమెట్రీలో, సాక్రెడ్ జియోమెట్రీలో చాలా ముఖ్యమైన పాత్రగా పోషిస్తుంది. ఈ డాట్స్ ఏమిటో నేను డీకోడ్ చేశాను. కానీ ఆ ఎక్స్క్లూజివ్ వీడియోను చూడాలి అనుకుంటే దయచేసి జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. కానీ ఈ పెడెస్టల్ పక్కనే ఉన్నది ఏమిటి? ఇది బ్యాప్వాన్ పిరమిడ్లోని అతిపెద్ద రహస్యం. కానీ దీని గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ మెట్లు పైకి తీసుకెళ్తున్నాయి. కానీ ఎక్కడికి? అది ఒక సాలిడ్ వాల్. ఇంతకు ముందు ఎక్కడికి తీసుకొని పోని తలుపు దగ్గరకు మెట్లు చూసాం. ఇప్పుడు ఈ మెట్లు నేరుగా ఒక గట్టి గోడ దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఈ ఛాంబర్కి ఎంట్రన్స్ ఎక్కడుందో చూద్దాం. మీరు చూడండి, ఒక 5 అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ నిర్మించారు. ఆ ప్లాట్ఫామ్ మీదే ఈ ఛాంబర్ను కట్టారు కదా. ఈ వైపున ఎంట్రన్స్ ఉందా? లేదు. ఇది కూడా సాలిడ్ వాల్. మరి 3వ వైపున ఎంట్రన్స్ ఉండాలి కదా? కాదు. ఇది కూడా సాలిడ్ అయిన ఒక వాలే. 4 వైపులు అయితే పిరమిడ్ గోడే ఉంది. అంటే 5 అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ మీద చాలా ప్లాన్ చేసి ఒక ఛాంబర్ నిర్మించారు. కానీ అది 4 వైపులా పూర్తిగా మూసివేశారు. అందులోకి ఎవరు వెళ్ళలేరు. పూర్వకాల నిర్మాణకర్తలు ఎందుకు ఇలా కట్టారు? ఈ సీల్డ్ ఛాంబర్లో ఏముంది? మరి పైకప్పు సంగతి ఏంటి? పై భాగంలో ఓపెనింగ్ ఉండొచ్చా? మీకు ఏరియల్ వ్యూను చూపిస్తాను. అదే ఆ సీల్డ్ ఛాంబర్. పైకప్పు కూడా పూర్తిగా ఎయిర్ టైట్గా మూసివేశారు. పూర్వకాల నిర్మాణకర్తలు ఇంత జాగ్రత్తగా ఒక రైస్డ్ ప్లాట్ఫామ్ చేసి అన్ని వైపులా మూసిన ఛాంబర్ ఎందుకు కట్టారు? ఇందులో ఏముంది? ఇంకా ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. పిరమిడ్ చుట్టూ ఇలాంటివి సీల్డ్ ఛాంబర్స్ ఉన్నాయి. మళ్ళీ ఏరియల్ వ్యూని జాగ్రత్తగా చూడండి. అక్కడ ఒక సీల్డ్ ఛాంబర్ ఉంది. మరి ఇక్కడ కూడా ఇంకొకటి ఉండాలి కదా? కానీ ఉందా? లేదు. మరి మిగతా వైపులు? లేదు. అయితే ఈ ప్లాట్ఫామ్ ఎక్కి ఈ మిస్టరీ ఛాంబర్ని దగ్గరగా చూద్దాం. దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి కొంచెం చల్లని గాలి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఇది నిజంగా సాలిడ్ వాల్ అయితే చల్లని గాలి అనిపించకూడదు. ఈ లోపలికి నా కెమెరా పెట్టి చూస్తాను. ఏమైనా కనిపిస్తుందా? ఇది సాలిడ్ కాదు, లోపల ఇంకో గది ఉంది. కొన్ని అంగుళాల దూరంలో ఉంది. ఈ రంధ్రంలో నా గోప్రో పెట్టి చూస్తాను. మీకు ఏమి కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. పూర్తిగా మూసివేసిన ఛాంబర్ ఎందుకు నిర్మించారు? అది స్లీపింగ్ జైంట్ ముఖం కిందనే ఎందుకు కట్టారు? అది కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమేనా? ఈ జైంట్ తన కిరీటంలో ఒక భాగం కోల్పోయాడా? అది ఈ సీల్డ్ ఛాంబర్లో ఉందా? మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఎప్పుడైనా బ్యాప్వాన్ పిరమిడ్ గురించి విన్నారా? ఇది నిజంగానే ఒక భారీ విగ్రహమా? అతను మేల్కొంటాడా? ఇది బుద్ధుడా లేదా విష్ణువా? పైభాగంలో మొక్కలు ఎలా పెరుగుతున్నాయి? పూర్వకాల నిర్మాణకర్తలు ఒక ఆర్టిఫిషియల్ హీల్ను ఎలా సృష్టించారు? అది ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ పక్కనే ఎందుకు కట్టారు? ఈ పిరమిడ్కు రాళ్ళు ఎందుకు సమర్పిస్తున్నారు? ఈ 4 క్రాస్ షేప్డ్ నిర్మాణాల యొక్క సంగతి ఏంటి? ఈ సీల్డ్ ఛాంబర్ యొక్క ఉద్దేశం ఏంటి? మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. త్వరలో మళ్ళీ మాట్లాడదాం. బాయ్.